ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? పరిశుద్ధ గ్రంథములో వివరముగా ఆ మాటను లిఖించబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, లోకముతో ఎక్కువగా స్నేహము చేసేటువంటి ఆలోచన, ఇంట్రెస్ట్ ఎక్కువ మందిలో ఉంటుంది. వారికి అనేకమైన ప్రశ్నలు, శ్రమలు, అశాంతి కలుగుతూనే ఉంటాయి. దేవునితోటి నీవు సహవాసము చేసినట్లయితే నీకు ఆయన సమాధానమును ఇచ్చేటువంటి దేవుడు. ప్రతి విషయములో కూడా ప్రశ్నే. మ్యారేజ్ విషయములో, ఉద్యోగ విషయములో, వ్యాపార విషయములో, ప్రతి విషయములో కూడా ప్రశ్నలే ఉంటున్నాయి, కానీ సమాధానము దొరకడము లేదు. ఎందుకు దొరకడం లేదు అని అంటే, స్నేహము ఈ లోకస్తులతో చేస్తూ ఉన్నారు, ఈ లోకముతో చేస్తూ ఉన్నారు, అన్యులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నారు. కాబట్టే సమాధానము ఉండడము లేదు. చాలామంది తల్లిదండ్రులకి బిడ్డల గురించిన సమాధానము లేదు. చాలా జీవితాలలో వారి జీవితానికి సంబంధించినటువంటి సమాధానము లేదు. నీకు సమాధానము కావాలి అని అంటే నజరేయుడైన యేసయ్యతో నీవు స్నేహము చేయి. ప్రేమినటువంటి దేవుని బిడ్డ, పరిశుద్ధమైన గ్రంథముతో, లేఖనాలతో సహవాసము చేయి. పరిశుద్ధమైనటువంటి సేవకులతో సహవాసము చేయి. పరిశుద్ధమైనటువంటి సంఘస్థులతో సహవాసము చేయి. మంచి విశ్వాసులతో నీవు సహవాసము చేసినట్లయితే నీకు సమాధానము కలుగుతుంది, అలాగే మేలు కూడా నీకు కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు లోకంతో స్నేహం చేస్తావో అది కీడుకే కారణము. అది ఒక దినమున ఈరోజు బాగుండొచ్చు, నీకు ఈరోజు బాగా సంతోషంగా ఉండొచ్చు, నీకు ఈరోజు చాలా ఆనందంగా ఉండొచ్చు, నీవు ఎంజాయ్ చేస్తున్నావు అనుకోవచ్చు, కానీ ఒక దినమున అది కీడుకే కారణం, కానీ మేలుకి కారణం కానే కాదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డ, ఈ వాగ్దానం చూసినటువంటి నీవు 24 గంటలలో దేవునితోటి ఎంత సహవాసం చేస్తూ ఉన్నావు? ప్రార్థనలో ఎంత సహవాసం కలిగి ఉన్నావు? పరిశుద్ధమైన బిడ్డలతో ఎంత సహవాసం కలిగి ఉన్నావు? ఫోన్తోనే ఎక్కువ సహవాసం కలిగి ఉంటే నీ జీవితము పతనమైపోతుంది. జాగ్రత్త. ఒకవేళ నువ్వు ఫోన్ చూస్తున్నా, దేవుని కార్యాలు, దేవుని వాక్యాలు, దేవుని పాటలు, దేవుని ఆరాధన, సత్యవాక్యను వినుచూ ఉన్నావా, నీవు ధన్యుడివే. కానీ ఆ విధముగా కాకుండా నీవు ఈ లోకముతో, ఫోన్లతో ఎక్కువ సహవాసం చేస్తే నీ జీవితము ప్రశ్నార్థకంగా మారిపోతుంది. నీ కుటుంబములో, నీ మనస్సులో సమాధానము ఉండదు. ప్రభువారు సెలవిస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు, నాతో సహవాసం చెయ్యండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, అలాగే గొప్ప మేలును మీకు దయచేస్తానంటున్నారు ఆయన. గొప్ప మేలుని, నీకు అశాంతి అనేది ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడు కూడా పడిపోయేటువంటి పరిస్థితిలో ఉండవు. జాగ్రత్త కలిగి ఉంటావు దేవునితో సహవాసం చేసి. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన మాటలు చెప్పి, ఆయన హెచ్చరించి, బుద్ధి చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, చాలా స్నేహము వలన చెడిపోతున్నారు, స్నేహితుల వలన పాడైపోతున్నారు. ఈ లోక స్నేహం చేసి పాతాళానికి, నరకానికి వెళ్ళిపోతున్నారు అనేక మంది. ఈ వాగ్దానం చూసినటువంటి నీవైనా యేసయ్యతో సహవాసం చేయి, నీ జీవితం మారుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఆయన ఇస్తారు. మేలుతో నేను తృప్తిపరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంతో స్నేహం చేసావంటే కీడులో పడిపోతావు, జాగ్రత్త. ప్రేమినటువంటి సహోదరి, సహోదరుడా, దేవుడిస్తున్న గొప్ప వాగ్దానాన్ని పొందుకోవాలంటే సులభమే, నీ చేతిలోనే ఉంది అది. వాక్యంతో సహవాసం చేయి, పరిశుద్ధమైన బిడ్డలతో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. ప్రతి విషయం నీ మిత్రులతో ఎలా మాట్లాడతావో ఆ విధంగా మాట్లాడడమే ప్రార్థన.
నాకు ప్రార్థన రాదు అనుకోవద్దు. నీ స్నేహితులతో, నీ తోటివారితో నువ్వు ఎలా మాట్లాడుచూ ఉన్నావో అలాగే నీ తండ్రితో మాట్లాడు. అదే ఆయనతో స్నేహం చేసినట్లు. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండు. ఆయన నీతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మంచి మార్గాన్ని నీకు ఇచ్చి మేలుతో నేను తృప్తిపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి జీవితం ఒకవేళ కుదేలైపోయి ఉంటే, పడిపోయి ఉంటే, కృంగిపోయి ఉంటే, నిరుత్సాహంలో ఉంటే, ఇప్పటికైనా 24 గంటలలో ప్రభుతో ఎంత సమయాన్ని నువ్వు ఎక్కువ ఇస్తే దేవునికి అంత నీవు ఆశీర్వదించబడతావు, అంత గొప్పగా మేలుతో నింపబడతావు. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ అశాంతిలో ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో మీరే సహాయము చేసి మీతో సహవాసం చేసేటువంటి మంచి బుద్ధిని యేసయ్య నామమున కలిగించుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువా. బిడ్డల్ని మేలుతో నింపండి ప్రభువా. ప్రతి దినము కీడు చూసి, ప్రతి మాసము కీడు చూసి చూసి బిడ్డలు అలసిపోయి ఉన్నారేమో తండ్రి. అయ్యా సహాయము చేయండి ప్రభువా. స్నేహితుల ద్వారా అయ్యా నష్టపోయారేమో ప్రభువా. అయ్యా పార్ట్నర్స్ ద్వారా అయ్యా కృంగిపోయి నష్టపోయి ఉన్నారేమో తండ్రి. అయ్యా మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీతో సహవాసం చేసేటువంటి మనస్సును, మీ మేలును, మీ సమాధానమును పొందుకొని గొప్ప సాక్షులుగా దీవించబడేట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.